హనుమంతుడి తోక ఎందుకు మెరిసింది? హనుమంతుడు సీతమ్మను కనుగొని రాముడి సందేశం చెప్పడానికి మాత్రమే లంకకు వచ్చాడు. కాని రాక్షసులు అతన్ని పట్టుకుని రావణుడి దగ్గరకు తీసుకెళ్లారు. రావణ అంటున్నారు, అతని తోకను కాల్చండి, పాఠం నేర్చుకుంటాడు. కాని హనుమంతుడు ప్రశాంతంగా ఉన్నాడు. కోపంతో ఎప్పుడూ గెలవలేమని అతనికి తెలుసు. రాక్షసులు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు. కాని హనుమంతుడు పెద్దవాడై తన తోకను ఇంకా పొడవుగా చేసుకున్నాడు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఇల్లు నుంచి ఇల్లు, రాజభవనం నుంచి రాజభవనం మీదుగా దూకాడు. ఎవరికీ హాని చేయకుండా సత్యం మరియు ధర్మం ఎంత ముఖ్యమో లంకకు చెప్పడానికి. తన పని పూర్తయ్యాక అతని తోకపై ఉన్న నిప్పు ఆరిపోయింది. హనుమంతుడు ఆకాశానికి నమస్కరించి చెప్పాడు, సత్యం ఉన్న చోట నిప్పు కూడా ఏమీ చేయలేడు. సత్యం కోసం నిలబడితే ఏ నిప్పూ మనకు హాని చేయలేదు. హనుమంతుడు చూపించిన ధైర్యం అంటే కొట్టడం కాదు, శాంతంగా ఉండి మంచి పని చేయడం. ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, మంచిగా ఉండండి. అదే నిజమైన శక్తి. హనుమంతుడు మీకు ఆశీర్వదిస్తున్నాడు. వచ్చే కథ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.